వెల్కమ్ టు ఫ్రెషర్స్ నా తెలుగు ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయేది యూపీఎస్సీ జాబ్స్ నోటిఫికేషన్ గురించి. సో ఈ పర్టిక్యులర్ జాబ్స్ నాట్ ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ బట్ ఆల్సో ఫర్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్. సో ఈ డీటెయిల్స్ మీరు ఓన్గా చదువుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ ఉంటుంది. ఆల్టర్నేటివ్గా మీరు ఫ్రెషర్స్ నా వెబ్సైట్కి వస్తే డీటెయిల్సే కాదు, డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి లింక్స్ కూడా మేము ఒకే పేజ్లో మేము ప్రొవైడ్ చేస్తాము. సో చెక్ చేయడం మర్చిపోకండి. ఇట్లాంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్, ఎగ్జామ్ నోటిఫికేషన్, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఇవన్నీ మీకు ఒకే చోట ఇన్స్టెంట్గా దొరుకుతాయి టెలిగ్రామ్లో. ఫ్రెషర్స్ నా తెలుగు ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, డైరెక్ట్గా జాయిన్ అయిపోవడానికి చెక్ చేయడం మర్చిపోవద్దు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకి వేరియస్ డిసిప్లిన్స్లో వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. సో దీని పోస్ట్ ఏంటి, దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏంటి అండ్ ఎంతవరకు పే చేస్తారు, మనం ఇవన్నీ అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం. డీటెయిల్స్కి వెళ్ళే ముందు నోట్ దాట్ మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఓన్లీ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి, ప్లస్ యూజింగ్ అఫీషియల్ వెబ్సైట్. మీరు ఫ్రెషర్స్ నా వెబ్సైట్కి వెళ్ళినా మీరు జస్ట్ డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవడానికి లింక్ క్లిక్ చేసినా రీడైరెక్ట్ చేసేది అఫీషియల్ వెబ్సైట్కి. సో మీరు ఎట్లా అప్లై చేసుకోవాలన్నా ఓన్లీ ఆన్లైన్ ద్వారానే చేసుకోవాలి. బేసిక్ ఇన్స్ట్రక్షన్. సో మీకు వెబ్సైట్ మీకు ఇక్కడ మెన్షన్ చేశారు, ఆ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవాలి. మీకు ఎవ్రీ పోస్ట్కి ముందు వేకెన్సీ నెంబర్ ఇస్తారు. సో ఈ వేకెన్సీ నెంబర్ అనేది మీరు కేర్ఫుల్గా నోట్ డౌన్ చేసుకోవాలి. బికాస్ అప్లికేషన్లో వేకెన్సీ నెంబర్ అనేది మెన్షన్ చేయడం ఒక ప్లస్ పాయింట్ అవుతుంది, బికాస్ క్లియర్గా క్లారిఫైయింగ్గా మీరు మెన్షన్ చేస్తారు కాబట్టి. సో 2 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అసిస్టెంట్ కమిషనర్, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్లో. అండ్ దీనికి మీకు పే వచ్చేసి లెవెల్ 11కి ఏజ్ 40 ఇయర్స్ ఇచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ ఆర్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆర్ ఆరోగమీ, ప్లాంట్ బ్రీడింగ్ ఆర్ అగ్రికల్చర్ బాటనీలో. అండ్ ఎక్స్పీరియన్స్ 3 years కావాలి. సో 3 years రెలవెంట్గా మీరు ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీలో, ఫుడ్ క్యాష్ క్రాప్స్లో, రైస్ కానీ, ఆయిల్ సీడ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ బేసిస్ కానీ ఎక్కడన్నా కానీ మీకు రెలవెంట్గా 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. అండ్ నెక్స్ట్ వన్, మీకు మాస్టర్స్ డిగ్రీ కనుక చేసుంటే, మాస్టర్స్ కాకుండా 4 years ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు రెలవెంట్ ఫీల్డ్లో ఉండాలి. అండ్ ఇక్కడ మీకు డ్యూటీస్ అనేది మెన్షన్ చేశారు, అంటే మీకు పోస్టింగ్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి అనేది. ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్, ఫార్మింగ్ సిస్టమ్ డెవలప్మెంట్, మెయింటైన్ క్లోజర్, ప్రాజెక్ట్ ఫార్ములేషన్, మానిటరింగ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ బేసిస్ మీద మీ వర్క్ సర్క్యులేట్ అవుతుంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఇంజనీర్కి. అసిస్టెంట్ ఇంజనీర్కి ఏజ్ క్రైటీరియా ఆర్ ఏజ్ బార్ 30, పే లెవెల్ 7 అండ్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలి. అండ్ లేదు అంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఇన్ మెకానికల్ ఆర్ ప్రొడక్షన్. 2 years ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఆర్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది డెవలప్మెంట్ కానీ, క్వాలిటీ ఇన్సూరెన్స్ కానీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అనేది క్యాండిడేట్కి ఉండాలి. మళ్ళీ ఇక్కడ డ్యూటీస్ అనేది మెన్షన్ చేశారు. నెక్స్ట్ 74 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫర్ అసిస్టెంట్ ఇంజనీర్ క్వాలిటీ అష్యూరెన్స్కి ఎలక్ట్రానిక్స్లో, డైరెక్టరేట్ జనరల్ క్వాలిటీలో. సో ఈ పోస్ట్కి అప్లై చేస్తుంటే క్యాండిడేట్కి పే స్కేల్ వచ్చేసి లెవెల్ 7 అండ్ 7 CPC ప్రకారంగా 30 years ఏజ్ లిమిట్ ఉంటుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ మాస్టర్స్ డిగ్రీ, లేదు అంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్. అండ్ ఇది మీకు సబ్జెక్ట్స్ వచ్చేసి ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ డిసిప్లిన్స్, ఆర్ లేదు అంటే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఆర్ ఎలక్ట్రికల్ అన్నా కానీ అవ్వచ్చు. 2 years ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది క్యాండిడేట్కి ఉండాలి. 54 వేకెన్సీస్ అసిస్టెంట్ ఇంజనీర్కి క్వాలిటీ అష్యూరెన్స్లో, జెన్టెక్స్. దీంట్లో పే స్కేల్ వచ్చేసి లెవెల్ 7, ఏజ్ 30, మాస్టర్స్ డిగ్రీ అనేది ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, లేదంటే బ్యాచిలర్స్ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీలో మెకానికల్ కానీ, మెటలర్జీ కానీ, టెక్స్టైల్, క్లాత్ టెక్స్టైల్ ఇంజనీరింగ్ కానీ క్యాండిడేట్కి ఉండాలి. 2 years ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది క్యాండిడేట్కి ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ జూనియర్ టైమ్ స్కేల్ గ్రేడ్ ఫర్ సెంట్రల్ లేబర్. సో ఈ పర్టిక్యులర్ పోస్ట్కి అయితే క్యాండిడేట్కి లెవెల్ 10 పే స్కేల్ ఇస్తున్నారు. డిగ్రీ ఉంటే ఇండస్ట్రియల్ రిలేషన్స్ కానీ దానికి సంబంధించిన రిలేటెడ్ ఫీల్డ్లో ఉంటే క్యాండిడేట్ ఎలిజిబుల్. కానీ డిజైరబుల్ ఎవరికి ఉంటుందంటే ఎవరైతే లా చేసి ఉంటారో పర్టికులర్ డిగ్రీ, సో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎనీ అదర్ కండిషన్స్ మీకు అకార్డింగ్ టు ద లయబిలిటీ టు సర్వీస్ ప్రకారంగా అదర్ కండిషన్స్ అప్లికబుల్ అవుతాయి. అండ్ దీంట్లో మీకు ఎక్కడ ఎక్స్పీరియన్స్ అనేది ఏం మెన్షన్ చేయలేదు. సో ఎవ్రీబడి కెన్ అప్లై. నెక్స్ట్ ఇస్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కి అయితే పే లెవెల్ 7, 30 years ఏజ్ లిమిట్ అండ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే
ప్లస్ 2 years of relevant experience అనేది ఉండాలి క్యాండిడేట్కి. సో నెక్స్ట్ పోస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి 45 years ఏజ్ లిమిట్. పే మీకు ఇంత అమౌంట్ అనేది మెన్షన్ చేయలేదు, లెవెల్ వైజ్ పే స్కేల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ డిగ్రీ ఇన్ ఆయుర్వేద మెడిసిన్ అండ్ దీంట్లో మీకు రెలవెంట్గా ఎస్టాబ్లిష్డ్ యూనివర్సిటీ ఆర్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది సబ్జెక్ట్ స్పెషాలిటీ ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్కి ప్రకారంగా మీరు గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. డిజైరబుల్ రీడింగ్ రైటింగ్ అండ్ స్పీకింగ్ నాలెడ్జ్ ఆఫ్ సాంస్క్రిట్ కనుక ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అట్లాగా మీకు అసిస్టెంట్ ప్రొఫెసర్కి అట్లా వేరియస్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ అనేది మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీకు లాస్ట్ పోస్ట్ మెన్షన్ చేసింది అసిస్టెంట్ ప్రొఫెసర్. అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఏజ్ 45, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆయుర్వేద ఇన్ మెడిసిన్, లెవెల్ 10 పే స్కేల్ అండ్ డిజైరబుల్ రీడింగ్ రైటింగ్ నాలెడ్జ్ ఆఫ్ సాంస్క్రిట్ ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో సేమ్ కాబట్టి ఐ డి నాట్ రిపీట్. అండ్ నెక్స్ట్ వన్ మీకు ఇంపార్టెంట్ డేట్స్. క్లోజింగ్ డేట్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 13th of January 2022 అండ్ మీరు ప్రింట్అవుట్ తీసుకోవాల్సింది 14th of January 2022 వరకు మీకు అవైలబిలిటీ ఉంటుంది మీ అప్లికేషన్ని ప్రింట్అవుట్ చేసుకుంటానికి. సో మీరు పే చేసిన రిసీవ్డ్ ఆర్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన ఫామ్ ఏదైతే ఉంటుందో అది కూడా మీరు ప్రింట్ చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్స్తో అటాచ్ చేయండి. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఇన్స్ట్రక్షన్స్ అని అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చారు. ప్లీజ్ డూ నాట్ ఓవర్ రైట్ అండ్ రెలవెంట్గా మెడికల్ డాక్యుమెంట్స్ ఉంటేనే అండ్ డిసేబిలిటీ కన్సిడరేషన్ పారామీటర్ ఉంటేనే ఫర్దర్గా డిసేబిలిటీ రిజర్వేషన్ అనేది కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. లైక్ వైజ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కూడా కాస్ట్ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ బై ఆథరైజ్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఉంటేనే మీకు రెలవెంట్ రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. హెడ్ క్వార్టర్స్ స్పెసిఫికల్గా సర్టన్ ఏరియాస్ ఆఫ్ పోస్టింగ్ లేదా లయబిలిటీ ఎనీవేర్ ఇన్ ఇండియా అన్న కానీ మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది జరగచ్చు. ప్రొవిజన్ అకార్డింగ్ టు ద రూల్స్ ఫర్ ఆల్ ఆఫ్ ద సెలెక్టెడ్ candidates. Citizenship, citizen of India, subject of Nepal or Bhutan, any immigrant కనుక ఉంటే nationality certificate authorized from government of India నుంచి ఉంటేనే ఎలిజిబిలిటీ ఆఫ్ నేషనాలిటీ కింద కన్సిడరేషన్లోకి ఉంటుంది. ఏజ్ క్రైటీరియాస్ మనం ఈచ్ పోస్ట్కి మనం తెలుసుకున్నాం కాబట్టి సేమ్ క్రైటీరియా ఆర్ పారామీటర్స్ని ఫాలో అవుతారు. రిలాక్సేషన్స్ గవర్నమెంట్ డైరెక్టివ్స్ ప్రకారంగా అప్లికబుల్ అవుతాయి ఇఫ్ మీ దగ్గర కరెక్ట్ డాక్యుమెంట్స్ కనుక ఉంటే. మినిమం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ని ఫుల్ఫిల్ చేస్తేనే ఫర్దర్ అపాయింట్మెంట్ సెలెక్షన్ ప్రాసెస్కి ప్రొసీడ్ చేస్తారు. మినిమం క్వాలిఫికేషన్స్ మనకు ఆల్రెడీ ప్రిస్క్రైబ్ చేశారు. డిజైరబుల్ ఏంటి, మినిమం ఏంటి అనేది మనకి క్లియర్గా ఈచ్ పోస్ట్కి మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ కంపల్సరీ మీ క్వాలిఫికేషన్ని క్రాస్ చెక్ చేసుకొని మినిమం క్వాలిఫికేషన్స్ కనుక ఉంటేనే దెన్ ప్రొసీడ్ టు అప్లై. కేటగిరీ వైజ్ మినిమం కట్ ఆఫ్స్ మార్క్స్ వచ్చేసి ఇంటర్వ్యూ బై ద రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఫాలోడ్ బై ఇంటర్వ్యూ అండ్ దెన్ యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 50, ఓబీసీ వాళ్ళకైతే 45, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అయితే 40 అండ్ టోటల్ మార్క్స్ అనేది 100 మీద ఇంటర్వ్యూ ఆర్ కట్ ఆఫ్ మార్క్స్ బేసిస్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెక్షన్ అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ ఇస్ ₹25. సో 25 రూపీస్ ఫీజ్ అనేది పే చేయాలి. బట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆఫ్ ఎనీ కమ్యూనిటీ మీరు ఎట్లాంటి ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఫీజు ఒకసారి పే చేసిన తర్వాత రిఫండ్ చేసేసుకునేది లేదు. కన్సెషన్స్ ఆర్ రిలాక్సేషన్స్ అనేది రెలవెంట్ డాక్యుమెంట్స్ ఉంటేనే మీకు ఈ రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. అండ్ నెక్స్ట్ సెక్షన్ మీరు క్వాలిఫై అవ్వాలి అనుకుంటే క్యాండిడేట్స్ ఫ్రమ్ రిజర్వేషన్స్ రెలవెంట్గా ఆథరైజ్డ్ ఉన్న గవర్నమెంట్ డాక్యుమెంట్స్ కనుక మీరు సబ్మిట్ చేస్తేనే మీకు రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. సో సేమ్ అప్లైస్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆల్సో. ఏ కేటగిరీ కన్నా కానీ 3 years కంటిన్యూస్ సర్వీస్ ఇంటర్ గవర్నమెంట్ సర్వెంట్స్ అండ్ ఆల్సో డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్కి ప్రకారంగా ఇయర్స్ ఆఫ్ సర్వీస్ని కౌంట్ చేస్తారు. పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే పీడబ్ల్యూడీలో కూడా మళ్ళీ కాస్ట్ వైజ్ కనుక ఉంటే మీకు రెలవెంట్గా రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. ప్లస్ 40% డిజేబిలిటీ ఆర్ అబౌవ్ ఉంటేనే కన్సిడరేషన్లోకి ఉంటుంది. సో మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి, ఇంకా వేరే మోడ్స్ ఏమీ అప్లై చేయడానికి ఉండదు. ఎవ్రీథింగ్ విల్ బి రిజెక్టెడ్. అప్లోడ్ చేసే ముందు ఫైల్ సైజెస్ మీరు గుర్తుపెట్టుకోండి. సో మీకు హౌ టు అప్లై సెక్షన్ అనేది పేజ్ 12 ఆఫ్ ద నోటిఫికేషన్లో ఉంటుంది. పేజ్ 12 ఆఫ్ ద నోటిఫికేషన్ 6A. సో ఫస్ట్ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. సెకండ్ పాయింట్లో మీకు మెన్షన్ చేస్తారు పీడిఎఫ్ ఫైల్ సైజ్ 2 MB కన్నా ఉండకూడదు అండ్ మీకు ఫర్దర్గా షుడ్ నాట్ ఎక్సీడ్ 1 MB ఫర్ ఫ్యూ మాడ్యూల్స్. సో మీరు ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేస్తున్నా కానీ అకాడమిక్ డాక్యుమెంట్స్ అన్నా కానీ ఐడి ప్రూఫ్స్ అన్నా కానీ పిక్సెల్ సైజ్ అండ్ ఆల్సో ఫైల్ సైజెస్ అనేది అప్లోడ్ డాక్యుమెంట్ సెక్షన్లో ఉంటుంది. సో మీరు ఐడి ప్రూఫ్స్ దగ్గర నుంచి ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ వరకు క్లియర్గా స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. బికాస్
ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ని ఎట్లా డిస్క్వాలిఫై చేస్తున్నారో క్లియర్గా లేని డాక్యుమెంట్స్ని కూడా రిజెక్ట్ చేసేస్తారు. సో క్లియర్గా స్కాన్ చేసి అండ్ దెన్ ఇచ్చిన ప్రొఫార్మాస్ ప్రకారంగా మీ కాస్ట్ డాక్యుమెంట్స్ కానీ మీ సెల్ఫ్ డిక్లరేషన్ ఫార్మ్స్ కానీ మీరు అటాచ్ చేయాలి. క్యాండిడేట్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు గివ్ ఎనీ సార్ట్ ఆఫ్ హ్యాండ్ కాపీస్, అంటే మీరు వెళ్ళి సబ్మిట్ చేయడం దగ్గర అట్లాంటివి ఏమీ అవసరం లేదు. ఓన్లీ ఆన్లైన్ ద్వారానే సబ్మిట్ చేయాలి. అండ్ క్యాండిడేట్స్ లాస్ట్ డేట్ వరకు ఆగదు, ప్లీజ్ మీరు ముందుగానే ప్రొసీడ్ చేయండి బికాస్ టు అవాయిడ్ ఎనీ టెక్నికల్ ఇష్యూస్. క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ అయిన వాళ్ళు మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఒకవేళ మిమ్మల్ని షార్ట్ లిస్ట్ కనుక చేస్తే అఫీషియల్ వెబ్సైట్లో మీకు న్యూస్ రిలీజ్ చేస్తారు. సో అది కన్నా లేకపోతే మీరు ఏవైతే ఈమెయిల్ ఇస్తారో అప్లికేషన్లో ఆ ఈమెయిల్ని కూడా టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి. ఏమైనా అప్డేట్స్ వచ్చినా కానీ లేకపోతే మీ కన్ఫర్మేషన్స్ వచ్చినా కానీ షార్ట్ లిస్టింగ్ కాల్ లెటర్ వచ్చినా కానీ మీకు ఫర్దర్గా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ సో ఐదర్ యువర్ మీ ఈమెయిల్ లేదంటే అఫీషియల్ వెబ్సైట్. సో ఇది మీరు టైం టు టైం అనేది చెక్ చేయడం మర్చిపోకండి. కంపల్సరీ డాక్యుమెంట్ సర్టిఫికేట్స్ అనేది ఇంటర్వ్యూ టైం అప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది తీసుకుని వెళ్ళడం వెరీ ఇంపార్టెంట్ అండ్ ఓన్లీ ఒరిజినల్ డాక్యుమెంట్స్. మీకు ఎట్లాంటి ఎంటైటిల్మెంట్ అనేది ఉండదు ఫర్ ఎక్స్పెన్సెస్ ఫర్ అటెండింగ్ ది ఇంటర్వ్యూ. అండ్ మీ డాక్యుమెంట్స్ వచ్చేసి అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీరు తీసుకుని వెళ్ళాలి. అండ్ క్యాండిడేట్ క్లెయిమ్స్ ఫర్ ఎనీ చేంజెస్ ఇన్ మెట్రికులేషన్ కానీ అట్లాగా నో ఛాన్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో మీరు మీ డాక్యుమెంట్స్ ఏమేమి సబ్మిట్ చేయాలి ఇన్ కేస్ ఆఫ్ మ్యారీడ్ ఉమెన్ ఆర్ రీమ్యారేజ్ ఆఫ్ ఉమెన్, సో రెలవెంట్గా డెత్ సర్టిఫికేట్, డివోర్స్ ఆర్ డిగ్రీ సర్టిఫికేట్ అనేది డాక్యుమెంట్స్ అన్నీ మీరు పెట్టాలి ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఛాన్స్ ఆఫ్ మిస్కండక్ట్. సో అందుకే మీకు డాక్యుమెంట్స్ అనేది ఫర్ ప్రూఫ్ అండ్ ఆల్సో రెలవెంట్గా ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీరు పెట్టాలి. అదర్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే ఇండియన్ నేషనల్స్ షుడ్ అప్లై అలాంగ్ విత్ దట్. రెలవెంట్గా మీకు డాక్యుమెంట్స్ ఉంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ దెన్ యూ హ్యావ్ టు ప్రొసీడ్ టు అప్లై. డీటెయిల్స్ అన్ని మీకు అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతుంది. యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్లో మీకు క్లియర్గా దొరుకుతుంది. అండ్ మీకు ఎట్లాంటి అలవెన్సెస్ అనేది పే చేయట్లేదు. మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్ ఇట్ ఈస్ బ్యాండ్. సో ఎగ్జామినేషన్ ఆర్ ఇంటర్వ్యూ సెక్షన్లో అయితే మీరు ఎట్లాంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ అనేది క్యారీ చేయకూడదు. ప్రొఫార్మాస్ ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లో మీకు క్లియర్గా తెలుస్తుంది. మీకు ఇదే ఎండ్ వచ్చేసింది. సో ఓన్లీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్తో ఎండ్ చేసేసారు. ప్రొఫార్మాస్ మీకు ఎగ్జాంపుల్స్గా కూడా ఏమి ఇవ్వలేదు, జస్ట్ వెబ్సైట్స్ ఇచ్చేసారు. ఇక్కడ మీకు పోర్టల్స్ కనుక వెళ్తే మీకు ప్రొఫార్మాస్ అంటే ఆ పర్టికులర్ ఫామ్ ఫిల్ చేయాలి, ప్లస్ దాంతోపాటు మీ డాక్యుమెంట్ అనేది అటాచ్ చేసి సబ్మిట్ చేయాలి. అదేవిధంగా ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా రెడీ పెట్టుకోవాలి విత్ ద సేమ్ ప్రొఫార్మా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఫ్రెషర్స్ నా తెలుగు ఛానల్ ఇట్లాంటి మోర్ రెగ్యులర్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.